హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మన టాపిక్ ఏంటంటే యూకేకి రావడం ఎలా. ఫస్ట్ మనకి ఓకే అబ్రాడ్లో చదువుకుందాము అనే ఐడియా మైండ్లోకి రాగానే ఫస్ట్ కొన్ని పాయింట్స్ రైజ్ అవుతాయి కదా. ఓకే నేను ఎలిజిబులా, అసలు నా కోర్స్ ఇక్కడ ఎలా ఉంటుంది, ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, ఎంత ఫీజు అవుద్ది, ప్రాసెస్కి ఎంత అవుద్ది, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏముంటాయి, లేదా డాక్యుమెంట్స్ ఏం ప్రిపేర్ చేయాలి, వీసా ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, వీసా అప్లికేషన్ ఎలా డ్రాప్ చేయాలి, వీసా డాక్యుమెంట్స్ ఏంటి, దానికి ఎంత ఖర్చు అవుద్ది, ఇవన్నీ క్వశ్చన్స్ మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి కదా. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఇప్పుడు ఈ వీడియోలో ఆన్సర్ చేస్తున్నాను. అన్నీ క్లియర్గా చెప్తాను, మీరు ఏ పాయింట్ మిస్ అవ్వకుండా వినండి. ఎందుకంటే ఈ ప్రాసెస్కి మనం కొన్ని ల్యాక్స్ స్పెండ్ చేస్తున్నాం, కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాము. సో ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు మనం ఇది చాలా పెద్ద అమౌంట్ పెట్టి ప్రాసెస్ చేస్తాం కాబట్టి చిన్న మిస్టేక్ జరిగినా మీకు మళ్ళీ పెద్ద అమౌంట్లోనే లాస్ వస్తుంది. మళ్ళీ 40-50 వేలు పెట్టి మళ్ళీ ప్రాసెస్ అంతా చేయడం అట్లా పెద్ద లాస్ వస్తుంది. మీకు డౌట్ ఉంటే కన్సల్టెన్సీస్కి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. కన్సల్టెన్సీ వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తారు. అండ్ నేను ఈ వీడియోలో ప్రతి పాయింట్ క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఏ పాయింట్ మిస్ అవ్వకుండా వినండి. ఏ డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. రియల్లీ హ్యాపీ టు హెల్ప్ యూ. ఆర్ఎల్స్ నాకు నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద పోస్ట్ చేస్తాను. నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా పింగ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ నా మెయిల్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మెయిల్లో కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను చెప్పే ప్రతి పాయింట్స్ మీరు చేసే ప్రాసెస్కి యూజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ మన మైండ్లో స్ట్రైక్ అయ్యే విషయం, నేను ఎలిజిబులా కాదా. యూకేలో హైయర్ స్టడీస్ చేయడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటంటే ఐఎల్స్. జస్ట్ ఐఎల్స్ ఉంటే చాలు మీకు. అదే యూఎస్లో అయితే ఐఎల్స్ అండ్ జిఆర్ఈ రెండూ ఉండాలి. ఐఎల్స్ ఎగ్జామ్లో మీరు మినిమం 6 స్కోర్ చేయాలి. 6 ఎబో ఉన్నా పర్లేదు, మినిమం 6 స్కోర్ చేయాలి. ఐఎల్స్ ఎగ్జామ్లో మీకు 6 రాలేదనుకోండి, అది పక్కన పెడితే ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఇంటర్ అండ్ బీటెక్లో మీకు ఎబో 70% ఇంగ్లీష్ స్కోర్ ఉండాలి. సో ఆ స్కోర్ ఉన్నా పర్లేదు, మీరు ఎలిజిబులే. అండ్ బీటెక్ బ్యాక్లాగ్స్ విషయానికి వస్తే ఒక 18 బ్యాక్లాగ్స్ ఉంటే పర్లేదు. ఎబో 18 బ్యాక్లాగ్స్ ఉంటే కొంచెం వీసా రావడానికి రిస్క్ ఉంటుంది. బిలో 18 ఉన్నా పర్లేదు, బట్ అవి క్లియర్ చేసి డిగ్రీ చేతిలో పెట్టుకోండి. మీరు పాస్ అయ్యి 65% ఎబో ఉంటే చాలు, మీరు ఎలిజిబుల్. ఫస్ట్ థింగ్ ఏంటి, 18 బ్యాక్లాగ్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు మీ బ్యాచిలర్స్ డిగ్రీలో. సో 18 బ్యాక్లాగ్స్ ఉన్నా అవి క్లియర్ చేసుకొని డిగ్రీ తెచ్చుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మోర్ దెన్ 18 బ్యాక్లాగ్స్ ఉంటే వీసా అప్లై చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఫ్యాక్టర్ ఏంటి, ఐఎల్స్ ఎగ్జామ్ రాయాలి. ఐఎల్స్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో మీకు స్కోర్ మినిమం 6 ఉండాలి. 6 ఎబో ఉన్నా పర్లేదు, బట్ 6 కన్నా తక్కువ ఉండకూడదు. ఇఫ్ ఐఎల్స్ ఎగ్జామ్ మీరు రాయకపోతే ఇంటర్ అండ్ డిగ్రీ ఇంగ్లీష్ పర్సంటేజ్ 70% ఎబో ఉండాలి, అది కూడా కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా మీరు క్వాలిఫై అయ్యాక సో నెక్స్ట్ యూనివర్సిటీ సెర్చ్ చేయాలి. యూనివర్సిటీస్ మీకు ఈజీగా గూగుల్లో దొరుకుతాయి, ఈజీగా ఇంటర్నెట్లో దొరుకుతుంది. మీకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ గురించి ఏ కోర్సు ఏ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది, వాటిలో ఏ కోర్స్ ఏది బెటర్ అనేది ర్యాంకింగ్స్ ఉంటాయి. అందులోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసేసుకొని ఆ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్తే ఆ పర్టికులర్ కోర్సెస్ ఉంటాయి, ఆ కోర్సెస్లో సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఆ సబ్జెక్ట్స్ అన్నీ మీరు చూడండి. ఆ యూనివర్సిటీలో ఆ కోర్స్ ర్యాంకింగ్ ఎంత, ఒక కోర్స్కి 5 సబ్జెక్టులు ఉంటే 5 సబ్జెక్టులు రాస్తారా వెబ్సైట్లో. మీరు కావాలనుకున్న సబ్జెక్ట్స్ అయినా కాదా చెక్ చేసుకోండి. అండ్ ఆ కోర్స్లో ఏ సబ్జెక్ట్స్ ఆఫర్ చేస్తున్నారు అవన్నీ వాళ్ళు వెబ్సైట్స్లో క్లియర్గా పెడతారు. యూనివర్సిటీ సర్చ్ మీకు ఇంటర్నెట్లో ఈజీగా దొరుకుతుంది. అది లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు అడగచ్చు, ఆర్ఎల్స్ మీరు కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి అడగచ్చు, వాళ్ళు కూడా ఇస్తారు ఆ ఇన్ఫర్మేషన్. సో మీకు యూనివర్సిటీస్ ఇప్పుడు గ్యాదర్ అయ్యాయి. సో మీరు ఒక 3-4 యూనివర్సిటీస్ అనుకున్నారనుకోండి, 3-4 యూనివర్సిటీస్ మీరు దగ్గర పెట్టుకోండి. యూనివర్సిటీస్కి ఐఎల్ స్కోర్, ఇంటర్ బీటెక్ మెమోస్ యూనివర్సిటీస్కి పంపించండి. మీరు ఆ యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ వెబ్సైట్లో అడ్మిషన్ డిపార్ట్మెంట్ మెయిల్ ఐడీస్ ఉంటాయి. ఆ మెయిల్ ఐడీస్కి మీరు మెయిల్స్ చేయండి. మీరు ఎలిజిబుల్ అయితే వాళ్ళు మేము మీకు అడ్మిషన్ ఇవ్వడానికి ఓకే అని చెప్పేసి ఒక రిటర్న్ మెయిల్ చేస్తారు. ఆ తర్వాత మీకు యూనివర్సిటీ నుండి ఆఫర్ రావాలి. ఓకే వాళ్ళు మీకు అడ్మిషన్ ఇచ్చామని కన్ఫర్మ్ చేయాలి. అది రావాలంటే కొన్ని డాక్యుమెంట్స్ మీకు కావాలి. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే 3 LORs, 1 SOP, ఒక బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ బ్యాంక్ లోన్ డాక్యుమెంట్. ఇవి మీ దగ్గర ఉంచుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. 3 LORs మీ దగ్గర ఉండాలి. LORs అంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఫార్మాట్ మీకు గూగుల్లో దొరుకుతుంది, ఆర్ఎల్స్ మీకు కన్సల్టెన్సీ వాళ్ళని ఇస్తారు. ఆ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఫార్మాట్ మీరు డౌన్లోడ్ చేసుకున్నాక డిగ్రీ కాలేజ్ ఆర్ మీ బీటెక్ యూనివర్సిటీస్కి వెళ్ళి మీ 3 ప్రొఫెసర్స్తో సైన్ చేయించుకొని అవి యూకేలో అప్లై చేస్తున్న యూనివర్సిటీస్కి పంపాలి. అండ్ ఇక్కడ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు నాకు ఇక్కడ 2 weeks టైం వేస్ట్ అయింది. ఎలా అంటే నేను బేసికల్గా IIIT బాసర్లో నా బీటెక్ చేశాను. మాది వరంగల్. అక్కడ నుంచి
IIT బాసర్కి 300 కిలోమీటర్స్ ఉంటుంది. నేను యూనివర్సిటీస్కి వెళ్ళి మా ఫ్యాకల్టీతో సైన్ చేయించుకొని యూనివర్సిటీస్కి అప్లై చేసే ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ SOPs అన్ని నేను యూనివర్సిటీస్కి పంపించాను, UK యూనివర్సిటీస్కి పంపించాను. పంపిస్తే వాళ్ళు LORస్లో కొన్ని మోడిఫికేషన్స్ చేయమన్నారు. సో ఆ మోడిఫికేషన్స్ని మళ్ళీ చేసి మళ్ళీ మా యూనివర్సిటీకి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ మోడిఫై చేసిన LORస్లో మళ్ళీ మా ఫ్యాకల్టీతో సైన్ చేయించుకోవాల్సి వచ్చింది. అక్కడ ఒక 2 వీక్స్ టైం వేస్ట్ అయింది నాకు. మీకు అలా టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఒక LORs మీరు ఫార్మాట్ క్రియేట్ చేస్తారు కదా, అది యూనివర్సిటీకి డ్రాఫ్ట్ చేయండి, యూనివర్సిటీకి మెయిల్ చేయండి. చేసి ఈ ఫార్మాట్ ఓకేనా అని అడగండి, వాళ్ళు రిప్లై ఇస్తారు. ఇక్కడ యూనివర్సిటీస్ వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ ఉంటారు, ఏ క్వశ్చన్ అయినా మీకు ప్రాపర్గా ఆన్సర్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళకి మెయిల్ చేయండి, చేసి ఆ ఫార్మాట్ ఓకేనా కాదా అడగండి. వాళ్ళు ఓకే అన్నాక ఆ ఫార్మాట్ ప్రింట్అవుట్స్ తీసుకొని మీరు మీ యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడ మీ ప్రొఫెసర్స్తో మీ ఫ్యాకల్టీస్తో సైన్ చేయించుకొని వచ్చి అవి దగ్గర పెట్టుకోండి. LORs మీ యూనివర్సిటీస్కి తీసుకెళ్తారు కదా, ఎన్ని కాపీస్ తీసుకుంటారంటే మీరు ఎన్ని యూనివర్సిటీస్కి అప్లై చేద్దాం అనుకున్నారో అన్ని కాపీస్ తీసుకోండి. 5 యూనివర్సిటీస్కి మీరు అప్లై చేద్దామని మీ మైండ్లో ఉంటే 5 కాపీస్ ఆఫ్ 3 LORs తీసుకెళ్ళండి. సో టోటల్ 15 కాపీస్ అండ్ 1 SOP స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఇది ఎందుకంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అసలు నువ్వు ఇక్కడ UKలో MS ఎందుకు చేయాలనుకుంటున్నావు అనే ఒక స్టేట్మెంట్ని మీరు రాయాలన్నమాట. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కూడా మీరు రాసి అది కూడా దగ్గర పెట్టుకోండి. అదే ఫార్మాట్స్ కూడా మీకు ఇంటర్నెట్లో దొరుకుతాయి, ఆర్ఎల్స్ మీరు ప్రాసెస్ చేసే కన్సల్టెన్సీ వాళ్ళని ఇస్తారు. ఏ యూనివర్సిటీస్కి అప్లై చేస్తారో ప్రతి యూనివర్సిటీస్కి సపరేట్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాయాలి. ఇప్పుడు D140 యూనివర్సిటీస్కి అప్లై చేస్తున్నారు అనుకోండి, D140 యూనివర్సిటీలో నేను కంప్యూటర్ కోర్స్ చేస్తున్నాను, నాకు ఆ కోర్స్లో ఈజ్ డేటా సైన్స్ సబ్జెక్ట్ నాకు చాలా రిలేటబుల్గా ఉంది, నేను రీసెర్చ్ చేయడానికి నాకు యూజ్ అవుద్ది. అలా ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ప్రతి యూనివర్సిటీస్కి సపరేట్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ తయారు చేసుకొని ఆ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ మీరు ఆ యూనివర్సిటీస్కి పంపించాలి. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ 3 LORs అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్యాంక్ స్టేట్మెంట్. UKకి ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీరు యూనివర్సిటీస్కి అప్లై చేసే ముందు మీ దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి. ఏ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే 28 days మీ అకౌంట్లో 20 lakhs ఉన్నట్టు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని అది కూడా దగ్గర ఉంచుకోవాలి మీరు యూనివర్సిటీస్కి అప్లై చేయడానికి ముందు. ఈ మనీ విషయానికి వస్తే 3 ways ఉన్నాయి. ఆ 20 lakhs మీరు అకౌంట్లో వేసి 28 days నుంచి చూపించవచ్చు, ఆర్ఎల్స్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. ఆ లోన్ అప్రూవ్ అయిన డాక్యుమెంట్ కూడా మీరు పెట్టచ్చు యూనివర్సిటీస్కి అప్లై చేసినప్పుడు. ఆర్ఎల్స్ ఇది కొంతమందికి అప్లికేబుల్ అవుద్ది. మన 2 తెలుగు స్టేట్స్లలో గవర్నమెంట్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 2 lakhs ఉంటే 10 lakhs or 20 lakhs డిపెండ్స్ ఆన్ ద కేటగిరీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏపీలో కూడా అంతే, 2 స్టేట్స్లలో వాళ్ళు మనకి ఓవర్సీస్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది మీ ఇన్కమ్, మీ పేరెంట్స్ ఇన్కమ్, మీ ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 2 lakhs ఉంటే కొంతమందికి ఎలిజిబుల్ అవుద్ది కాబట్టి చెప్తున్నాను. అది చాలా యూజ్ అవుద్ది. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడికి అదే విధంగా వస్తున్నారు. మీకు ఎలిజిబుల్ అయితే ఆ కేటగిరీ చూసుకోండి, అవన్నీ మన గవర్నమెంట్ వెబ్సైట్స్లలో ఉంటాయి, మీరు ఆ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. బట్ ఆ స్కాలర్షిప్ డబ్బులు మీరు UKకి వచ్చాక పడతాయి. UKకి వచ్చాక మీ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ అవన్నీ చూపించాక మీ అకౌంట్లో పడతాయి. సో ఇదేంటి మీకు ఒక సపోర్ట్ లాగా. బట్ యూనివర్సిటీస్కి అప్లై చేసే ముందు అది చూపించకూడదు, మీరు దానికి ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే అప్పటికే మీకు అది శాంక్షన్ అవ్వదు, ఆ గవర్నమెంట్ అమౌంట్ శాంక్షన్ అవ్వదు. బట్ ప్రాసెస్కి మాత్రం 20 lakhs అకౌంట్లో ఉండి చూపించాలి, ఆర్ఎల్స్ మీకు బ్యాంక్ లోన్ అప్రూవ్ అయిన స్టేట్మెంట్ చూపించాలి మీరు బిఫోర్ అప్లయింగ్ టు ద యూనివర్సిటీస్. సో యూనివర్సిటీస్కి అప్లై చేసే ముందు మీ దగ్గర ఏమేమి ఉండాలి అంటే 3 LORs, మీ ఫ్యాకల్టీ సైన్ చేసినవి, ఒక SOP అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ లోన్ డాక్యుమెంట్ ఏదో ఒకటి మీ దగ్గర ఉండాలి. ఇవన్నీ మీరు యూనివర్సిటీస్కి అప్లై చేయడానికి ముందు మీ దగ్గర ఉంచుకోవాలి. ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఫీ విషయానికి వస్తే మీరు IELTS ఎగ్జామ్కి 10,000 to 13,000 ఫీ పే చేయాలి. నెక్స్ట్ ఆ 3 LORs, SOP, బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ బ్యాంక్ లోన్ డాక్యుమెంట్ యూనివర్సిటీస్కి పంపించాక వాళ్ళు మీకు కండిషనల్ ఆఫర్ లెటర్ ఇస్తారు. కండిషనల్ ఆఫర్ లెటర్ మీకు వస్తే ఆల్మోస్ట్ మీకు 99.9% అడ్మిషన్ వచ్చినట్టే. సో మనకి యూనివర్సిటీ నుండి కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చాక అన్కండిషనల్ ఆఫర్ లెటర్ రాయడానికి ఇక్కడ మనం 2 things చేయాలి. ఒకటి, ఫస్ట్ మీరు యూనివర్సిటీస్కి కాస్త ఫీ పే చేయాలి. 3,000 pounds ఆర్ 3 lakh rupees ఇన్ ఇండియన్ కరెన్సీలో ఫీ పే చేయాలి. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళు ఒక చిన్న ఇంటర్వ్యూ పెడతారు. లైక్ యూనివర్సిటీ వాళ్ళు యూనివర్సిటీ నుండి ఒక రిప్రజెంటేటివ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుంటారు. లైక్ ఎందుకు యూనివర్సిటీ అప్లై చేయాలనుకుంటారు, చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. అవన్నీ మీరు ఆన్సర్ చేసే విధంగానే ఉంటాయి, చాలా ఈజీ క్వశ్చన్స్. అసలు మీరు ఆ ఇంటర్వ్యూ గురించి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అది మెయిన్ వీసా ఇంటర్వ్యూ కాదు. ఆ ఇంటర్వ్యూ గురించి అయితే ఎస్పెషల్లీ మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు, ఆ ఇంటర్వ్యూ ఈజీగా క్లియర్ చేస్తారు. నెక్స్ట్ 3,000 pounds ఫీ పే చేయాలి. ఆ 3 lakh rupees ఫీ పే చేశాక వాళ్ళు మీకు అన్కండిషనల్ లెటర్ ఇస్తారు. అన్కండిషనల్ లెటర్ అంటే మీకు యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చినట్టే. సో నెక్స్ట్ ప్రాసెస్, ద బిగ్గెస్ట్ ప్రాసెస్, వీసా అప్లికేషన్. ఓకే, వీసా ప్రాసెస్ స్టార్ట్ చేశాక ఫస్ట్ థింగ్, వీసా అప్లికేషన్ డ్రాప్ చేయడానికి మీకు చాలా డాక్యుమెంట్స్ కావాలి.
వీసా ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. వీసా అప్లికేషన్ డ్రాప్ చేయడం అనేది హోల్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ఈ స్టేజ్ దగ్గర మిస్టేక్స్ ఎక్కువ చేయకండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను ఫస్ట్లో చెప్పా కదా, యూనివర్సిటీ మనకి ఆఫర్ ఇవ్వడానికి ముందు 20 lakhs 28 days చూపిస్తాము, వాళ్ళకి స్టేట్మెంట్ పంపిస్తామని చెప్పేసి. ఆ డబ్బులు మీరు ఈ వీసా అప్రూవ్ అయ్యి మన చేతికి వీసా పాస్పోర్ట్ వచ్చి మనం అందులో వీసా స్టాంపింగ్ చూసుకునే వరకు తీయకండి. అది చాలా ఇంపార్టెంట్. డబ్బులు అందులోనే బ్యాంక్లోనే ఉంచండి. మధ్యలో యూనివర్సిటీ వాళ్ళు, ఇమిగ్రేషన్ టీం వాళ్ళు చెక్ చేస్తారు, మన ఇండియన్ బ్యాంక్ మేనేజర్స్కి లెటర్ పంపిస్తారు డబ్బులు ఉన్నాయా లేదా అని. అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు పక్కా మన వెరిఫికేషన్ జరుగుద్ది, మనీ ఇంకా బ్యాంక్లో ఉన్నాయా లేదా అని. సో ఆ అమౌంట్ తీయకండి వీసా వచ్చే వరకు. అది పక్కన పెడితే వీసా డ్రాప్ చేయడానికి మనం అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ యూకే ఇమిగ్రేషన్ టీమ్కి సబ్మిట్ చేస్తాం. అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ చేస్తాము. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, అన్ని డాక్యుమెంట్స్ ఇంగ్లీష్లోనే ఉండాలి. మనము వాళ్ళకి డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేస్తాం. బర్త్ డాక్యుమెంట్ చాలా మందికి మనలో తెలుగులో ఉంటుంది, దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయడానికి కొంతమంది వర్క్ చేస్తారు. ఆ స్టాంప్ని కమిషనర్ ఆఫ్ ఓత్ అంటారు. మీరు ఆ స్టాంపింగ్ వేయించుకొని డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయించుకోవాలి. సో అప్పుడు అది మీకు వ్యాలిడ్, ఆ డాక్యుమెంట్ వ్యాలిడ్. ఫస్ట్ డాక్యుమెంట్ అది. సెకండ్, ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్. ఈ 20 lakhs మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రూఫ్ చూపించాలన్నమాట. ఐదర్ మీ పేరెంట్స్ ఫార్మర్స్ డైలీ ఇంత ఎర్న్ చేస్తున్నారు, మంత్లీ ఇంత ఎర్న్ చేస్తున్నారు, అదొక ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్. ఆర్ఎల్స్ మీరు జాబ్ చేస్తుంటే మీ ఇన్కమ్ నుండి మీరు సేవింగ్స్ చేసింది ఇంత, ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్. అసలు ఈ 20 lakhs మీకు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ నోటరీ ఒకటి. అండ్ ఒకవేళ ఆ 20 lakhs మీకు మీ పేరెంట్స్ ఇచ్చుంటే వాళ్ళు మేము మా డాటర్కి ఇవ్వడానికి హ్యాపీ అని కన్ఫర్మేషన్ ఇస్తున్న నోటరీ ఒకటి. ఆ 2 నోటరీస్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి ఉండాలి. అవి మీకు ఒకవేళ తెలుగులో ఉంటే కొంతమంది వర్క్ చేస్తారు. కమిషనర్ ఆఫ్ ఓత్ స్టాంప్ వేయించుకొని అది మీరు లీగల్ డాక్యుమెంట్ చేసుకోవచ్చు. ఆ డాక్యుమెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత వీసా అప్లికేషన్ ఫిల్ చేయండి. యూకే ఇమిగ్రేషన్ వెబ్సైట్లో వీసా అప్లికేషన్ ఫిల్ చేయండి. యూకేవిఐ వెబ్సైట్లో మీరు అప్లై చేస్తున్న వీసా కేటగిరీ టైర్ 4 స్టూడెంట్ వీసా. టైర్ 4 స్టూడెంట్ వీసా అప్లికేషన్ మీరు ఫిల్ చేయండి. వీసా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు అక్కడ ఫీ పే చేస్తారు. ప్రయారిటీ వీసాకు ఒక ఫీజు ఉంటుంది, నాన్ ప్రయారిటీ వీసాకు ఒక ఫీజు ఉంటుంది. నాన్ ప్రయారిటీకి 20,000 రూపీస్ అవుద్ది. అది మీకు వీసా కన్ఫర్మేషన్ 8 weeks టైం పట్టుద్ది. ప్రయారిటీ వీసాకి 40,000 రూపీస్ ఉంటుంది. మీకు 2 weeksలో కన్ఫర్మేషన్ వస్తుంది వీసా అప్రూవ్ అయిందా లేదా అనేది. సో మనం మోస్ట్లీ ప్రయారిటీ వీసా పెట్టుకోవడం బెటర్. నాన్ ప్రయారిటీ కొంచెం ఇంకా డీలే అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఐహెచ్ఎస్ ఫీ కూడా పే చేస్తారు. ఇమిగ్రేషన్ హెల్త్ సర్వీసెస్ కూడా మీరు 50,000 రూపీస్ పే చేస్తారు. టోటల్గా ఇంకా వీసా ఫామ్ ఫిల్ చేసేటప్పుడు వీసాకి మీరు 1 lakh రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఫీ పే చేశారు, వీసా అప్లికేషన్ ఫిల్ చేశారు, సబ్మిట్ చేశారు. ఆ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. అండ్ నేను ఫస్ట్ చెప్పిన 2 లాయర్ నోటరీస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ థింగ్, మనకి జూబ్లీ హిల్స్లో ఐ థింక్ రోడ్ నెంబర్ 10 సంథింగ్ అక్కడ మనకి మెడికల్ టెస్ట్లు చేస్తారు. ఏ కంట్రీకి మనం వీసా అప్లై చేసినా అక్కడ అందరికీ మెడికల్ టెస్ట్లు చేస్తారు. ఏ వీసా మీద మీరు వెళ్ళినా అందరు అక్కడ మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి. మీకు అక్కడ మెడికల్ టెస్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి దానికి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరు మెడికల్ టెస్ట్లు అన్నీ చేసుకొని ఆ డాక్యుమెంట్ కూడా మీరు దగ్గర పెట్టుకోండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. నేను డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. అప్లికేషన్ ఫిల్ చేశారు కదా, ఫీ పే చేసి అప్లికేషన్ ఫిల్ చేసిన ప్రింట్అవుట్, నెక్స్ట్ పేరెంట్స్ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ పేరెంట్స్ సపోర్ట్ డాక్యుమెంట్, ఆ లాయర్ దగ్గర తీసుకున్న 2 డాక్యుమెంట్స్ ఇప్పుడు నేను మెన్షన్ చేసినవి, అండ్ డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ ఇంగ్లీష్లో ఉన్నది, అండ్ మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ కాపీస్, ఇంటర్ బీటెక్ 10th అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఆ మెమోస్ అన్నీ, అండ్ బ్యాంక్ స్టేట్మెంట్, మెడికల్ టెస్ట్ చేయించుకున్నారు కదా ఆ డాక్యుమెంట్, అండ్ పాస్పోర్ట్. ఇవన్నీ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ క్యారీ చేసి వీసా ఇంటర్వ్యూకి స్లాట్ బుక్ చేసుకోండి. వీసా ఇంటర్వ్యూకి స్లాట్ బుక్ చేసుకుంటే మనకి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 10లో యూకే ఎంబసీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు వీసా ఇంటర్వ్యూ ఇవ్వాలి. అండ్ ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సేఫ్ సైడ్ ప్రింట్అవుట్స్ తీసుకెళ్ళండి, మీ ఇష్టము. ఒరిజినల్ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి పక్కా. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని మనం వీసా ఇంటర్వ్యూ ఆఫీస్కి వెళ్తాము. అక్కడున్న ఆఫీస్లో మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తారు. తర్వాత మీకు బయోమెట్రిక్ జరుగుద్ది, తర్వాత వీసా ఇంటర్వ్యూ జరుగుద్ది. వీసా ఇంటర్వ్యూ స్కైప్లో జరుగుద్ది. సో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకు యూకే రావాలనుకుంటున్నారు, ఎందుకు అప్లై చేసుకున్నారు, మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడికి వచ్చాక మీరు పార్ట్ టైం జాబ్ చేస్తారా చేయరా, వాళ్ళకి ఓవరాల్గా మీరు ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే మా దగ్గర సరిపడా డబ్బులు ఉన్నాయి, యూకేలో చదువుకోవడానికి మా దగ్గర సరిపడా డబ్బులు ఉన్నాయి, మేము అక్కడికి వచ్చి ఈ కంట్రీలో మేమేమి డబ్బులు సంపాదించాలనుకోవట్లేదు, మేము ఓన్లీ చదువుకోవడానికే వస్తున్నామని హోల్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో మీరు ఆ వీసా ఆఫీసర్కి ప్రూవ్ చేయాలి.
వీసా ఇంటర్వ్యూ టోటల్గా బేస్డ్ ఆన్ దాని మీద జరుగుద్ది. వాళ్ళకి కొంచెం మీరు ఆ కంట్రీకి ఓన్లీ సంపాదించడానికే వెళ్తున్నారని తెలిస్తే వీసా రిజెక్ట్ చేస్తారు. వీసా ఇంటర్వ్యూకి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో అయిపోయిందండి, మీ వీసా ఇంటర్వ్యూ ఇచ్చారు. సో వీసా ఇంటర్వ్యూ రిజల్ట్స్ అన్ని మీరు ప్రయారిటీ వీసా మీద అప్లై చేస్తే మీకు 2 weeksలో కన్ఫర్మేషన్ వస్తుంది. మీరు పాస్పోర్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని వాళ్ళకి సబ్మిట్ చేశారు కదా, మీకు మళ్ళీ వీసా కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీకు కొరియర్లో పాస్పోర్ట్లో వీసా స్టాంపింగ్ పడుతుంది. దట్ మీన్స్ మీకు వీసా వచ్చినట్టు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా వచ్చే బ్యాచ్ వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. PSW మెయిన్ థింగ్ పోస్ట్ స్టడీ వర్క్ 2 years ఎక్స్టెండ్ చేశారు. అంతకుముందు 4 months మాత్రమే ఉండేది, ఇప్పుడు 2 years ఎక్స్టెండ్ చేశారు. దట్ మీన్స్ మీ కోర్సు 18 months అయితే ఇంకో 2 years ఎక్స్టెండ్ అవుతుంది. సో మీకు ఒక 4 years వీసా వస్తున్నట్టు. అండ్ ఆప్షనల్ ప్లేస్మెంట్ కూడా ఉంటుంది. ప్లేస్మెంట్ కనుక మీకు వస్తే వీసా 5 years వస్తున్నట్టు. మీకు యూకేకి వస్తున్నాం కదా అని, వేరే కంట్రీకి వెళ్తున్నాం కదా అని ఏం భయపడకండి. మన వాళ్ళు చాలా మంది ఉంటారు, ధైర్యంగా అప్లై చేసుకోండి. ప్రాసెస్ కూడా అంత డిఫికల్టీ ఏమి ఉండదు. జాగ్రత్తగా అప్లై చేసుకోండి, డాక్యుమెంట్స్ అన్ని జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరైతే యూకే స్టూడెంట్ వీసా మీద రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఏ క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి, లేదా నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఆర్ఎల్స్ నా ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. పీబీఎస్ డిపెండెంట్ వీడియో కూడా తొందరలో అప్లోడ్ చేస్తాను. చాలా మంది అడుగుతున్నారు పీబీఎస్ డిపెండెంట్ ఎలా అప్లై చేయాలని. ఆ వీడియో కూడా నేను తొందరలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు శ్రావణి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.